అసలు ఈ భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఇదే నా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మనస్సే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడమే ఒక భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఒక భక్తి. బాధలో ఉన్నవారిని ఓదార్చడమే ఒక భక్తి. నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పడమే ఒక భక్తి. కష్టకాలంలో ఉన్నవారికి ఓదార్పునివ్వటమే ఒక భక్తి. ఎవరైతే మన సహాయం గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సహాయం చేయడం అనేదే ఒక భక్తి. ఇలా భక్తి అంటే మంచి చేయటం అని గుర్తుపెట్టుకో మిత్రమా. కేవలం గుడికి వెళ్ళి దేవునికి మొక్కుకొని దేవుడి ముందు ఒక బిచ్చగాడిలా దేవుడా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని చెప్పి అడుక్కోవడం కాదు మిత్రమా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇతరులకు మంచి జరగాలని కోరుకున్నప్పుడే నీకు నిజమైనటువంటి భక్తి ఉందనేసి నిరూపణ అవుతుంది మిత్రమా. కనుక దేవుడి దగ్గరికి వెళ్ళు, తిరిగి రా, వచ్చి మంచి చేయడానికి ప్రయత్నించు మిత్రమా.